అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మార్క్ కనబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడా, లేకపోతే బాధతో మాట్లాడుతున్నాడా, భయంతో మాట్లాడుతున్నాడా? కేసీఆర్ అనే వ్యక్తిని ఇదే సోషల్ మీడియా గద్దెదించినారు. సార్ నన్ను కూడా ఇదే సోషల్ మీడియా గద్దెదించుతారేమో, ఇదే సోషల్ మీడియా వల్ల నాకు కూడా ఇబ్బంది అవుతుందేమో. ఈ సోషల్ మీడియాని ఎట్టి పరిస్థితులలో నియంత్రించాల్సిందే. ఈ సోషల్ మీడియా ఇంకా విపరీతంగా పెరిగిపోతే ఖచ్చితంగా వీళ్ళు మమ్మల్ని గద్దెదించే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు, తర్వాత కొన్ని భారీ బహిరంగ సభలలో కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా మీడియాని ఉద్దేశిస్తూ, ప్రధానంగా డిజిటల్ సోషల్ మీడియాని ఉద్దేశిస్తూ, డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ విన్నారు. గుడ్డలు ఊడదీసి తంతం, బట్టలు విప్పి కొడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు నిజంగా మీకు కొన్ని వీడియోల వల్ల బాధ అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, కొంత మీకు ఆ మాట్లాడినటువంటి మాటలు నచ్చకపోవచ్చు. మరి గుడ్డలు ఊడదీసి తంతం, బట్టలిప్పి కొడతాం, ఉరికిచ్చి కొడతాం అనేటటువంటి మాటలు మీరు మాట్లాడినారు కదా. ఒకసారి ఈ వీడియో మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. నేను చాలా క్లియర్ కట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. లెంతీ అయినా సరే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వీడియో చూడాలి. ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. చాలా కీలకమైనటువంటి పాయింట్ని నేను రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సరే, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, కానీ నేను వాస్తవాలు మాత్రం మాట్లాడతా. ఒకసారి ఈ వీడియోని మొత్తం కూడా మీరు చూడాలి. ఫస్ట్ ఆయన మాట్లాడే మాట ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కేరకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు పరిచి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఇప్పుడు ఏం మాట్లాడండి వినరా? బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద ఉరికిస్తా అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఇప్పుడు మీరు ఎవరి వల్ల మాట్లాడినారు? ఎవరి వల్ల మాట్లాడినారు మీరు? మీ మీద ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో షూట్ చేసినారని చెప్పినారు. ఆ వీడియో ఒక రైతు మాట్లాడిన, రైతు పేరు వెంకటయ్య. ఆ రైతు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిపోయిన తర్వాత రైతు కేసీఆర్ని చూద్దామనో, లేకపోతే కేసీఆర్కైనా బాధ చెప్పుకుందామనో పార్టీ ఆఫీస్కి వచ్చిందట. వచ్చిన తర్వాత ఆ రైతు దగ్గరికి తన్వి యాదవ్ అనేటటువంటి జర్నలిస్ట్ పోయింది. పోయి ఆయన దగ్గర మైక్ పెట్టింది. మీకు ఏమైనా బాధ ఉందా, ఏమైనా కష్టం ఉందా, బేసిక్గా అడుగుతారు కదా, అట్లా ఆయనను అడిగినట్టుంది. ఆయనకున్నటువంటి బాధ, ఆయనకున్నటువంటి గోస, ఆయనకున్నటువంటి మొత్తం కడుపు మంట మొత్తం కూడా వెళ్ళగక్కింది. దాంట్లో చాలా బూతులు ఉన్నాయి, అది మనం మాట్లాడుకోనికి లేదు. ఆ రైతు తన బాధ మొత్తం కూడా బూతుల రూపంలో వెళ్ళగక్కిండిగా. ఇష్టానుసారంగా రైతు కూడా మాట్లాడాడు. సరే, అది బాధ, ఇంకోట సెకండరీ. ఆ వీడియోలో మీరు పర్టికులర్గా చూడొచ్చు. ఏదైతే వీడియో బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో, ఆ వీడియోలో మీరు పర్టికులర్గా చూడొచ్చు. తన్వి యాదవ్ అనే జర్నలిస్టు ముఖ్యమంత్రిని అట్లా తిట్టకూడదు అని చెప్పిందాము. ఒక ముఖ్యమంత్రిని మీరు అట్లా తిట్టకూడదు అని చెప్తే, తిట్టకూడదు అంటే నా కడుపులో బాధ, నా కడుపులో మంట, తిట్టకపోతే ఏం చేయాలని చెప్పి ఆ రైతు చెప్పిండు. ఆ వీడియోలోనే ఉంటుంది. అదే వీడియోలో తన్వి యాదవ్ చెప్పినటువంటి ఆ క్వశ్చన్కి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చిండు ఆ రైతు. అయితే తన్వి యాదవ్ని అరెస్ట్ చేసినారు. తన్వి యాదవ్ వాళ్ళ సీఈఓ రేవతి గారిని అరెస్ట్ చేసినారు. వీళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమైండ్ పెట్టినారు, జైల్లో పెట్టినారు, చెంచల్గూడ జైల్లో పెట్టినారు. అయితే ఈ రైతు ఎవరైతే ఉంటారో వెంకటయ్యను కూడా అరెస్ట్ చేసినట్ట. నిన్ననో మొన్ననో వెంకటయ్యను కూడా అరెస్ట్ చేసినారు. వెంకటయ్యను అరెస్ట్ చేసి వెంకటయ్యను విచారణ చేసినారట. మీకు తన్వి యాదవ్ అనే అమ్మాయి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి వీడియో చేయించినారా, లేకపోతే మీరే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయినా, మీరు ఎందుకు పోయిర్రు, ఏం కథ, అసలు ఆ వీడియో ఎక్కడ షూట్ చేసిరు, మిమ్మల్ని బలవంతం చేసిరు ఆ వీడియో ఇవ్వమని చెప్పి, అసలు ఏం జరిగిందని చెప్పి ఆయనను అరెస్ట్ చేసినారట. అరెస్ట్ చేసి తీసుకుపోయిరట.
ఆయన ఏదో పనిలో ఉన్నాడట, పోలీసు వాళ్ళు వచ్చారట, వచ్చి తీసుకోపోయారు అని చెప్పి ఆయనే చెప్పిండు. అయితే జర్నలిస్ట్ శంకరన్న అని చెప్పి న్యూస్ లైన్ ఛానల్ ఓనర్ ఆయనతో మాట్లాడిండు, వెంకటయ్య అనేటటువంటి రైతుతో మాట్లాడిండు. సో ఆయన మాట్లాడినటువంటి ఆడియో కూడా మన దగ్గర ఉన్నది. కొంతమంది చెప్పారు కదా, వెంకటయ్య అనేటటువంటి పర్సన్కి ఈ జర్నలిస్టులు డబ్బులు ఇచ్చి వీడియోలు చేపించారు అని చెప్పి కొంతమంది మాట్లాడినారు కదా. ఆ మాట్లాడినటువంటి మాటలకు ఒక క్లారిటీ, చిన్న క్లారిటీ మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, విందాం. అంటే వెంకటయ్యకు పసలిచ్చి మాట్లాడిపించారు వేరే పార్టీ వాళ్ళు, అందుకే ఇట్లా మాట్లాడిండు ఆయన అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసారు. అదే అన్నారు వాళ్ళు. అదే అటే పైసలు తీసుకొని మాట్లాడినామట అంటే నాకేమడు, నేనెందుకు తీసుకుంటా, నేను అలాంటి ఎవరి కూడా ఇంకేమి రాను అని చెప్పిన. అలాంటివి నాకు ఒక్కరి సొమ్మే నాకు అవసరం లేదు. విన్నావా? అలాంటి ఎంగిడి కూడు నేను తినేటోడిని కాదు, ఒకళ్ళ సొమ్ము నాకు అవసరం లేదు అని చెప్పి వెంకటయ్య చెప్తున్నటువంటి మాట. ఎవరైతే రేవంత్ రెడ్డిని తిట్టిండో ఆ వెంకటయ్య అంటున్నాడు, నాకు ఏ జర్నలిస్టులు పైసలు ఇవ్వలేదు, ఒకళ్ళ సొమ్ము నేను తినను, అలాంటి కకృతికి నేను ఆశపడను అని చెప్పి వెంకటయ్య చెప్తున్నాడు. ఒక రైతు వెంకటయ్య చెప్తున్నటువంటి ముచ్చట. అంటే వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి చిన్న తప్పిదం ఏంటంటే, తన్వి యాదవ్ వీడియో ఆమె తీసింది, వీడియో తీసుకున్నది. తర్వాత ఆ వీడియోకి బీపు లేకపోవడం వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్. సరే, బీపు లేకపోవడం అనేది కరెక్ట్ కాదు, బీపులు వేయాల్సింది. వాస్తవానికి బీపులు వేసి ఆ రైతు బాధ తెలంగాణ సమాజానికి చూపించాల్సింది. కానీ వాళ్ళు బీపులు వేయలేదు. సోషల్ మీడియాలో వీడియో కాస్త విపరీతంగా వైరల్ అయింది, అదంతా కూడా మనం ఒప్పుకుంటాం. కానీ ఏకంగా పోలీసులు తన్వి యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే తన్వి యాదవ్ అనేటటువంటి అమ్మాయి పొద్దునే ఆమె ఆఫీస్కి వచ్చేటటువంటి టైంలో పోలీసులను చూసి తన్వి యాదవ్ ఉరుకుతా ఉంటే పోలీసులు ఆమె వెనుక ఉరుకుతూ, తన్వి యాదవ్ ఇక్కడ కాళ్ళు కింద ఏదో పడిపోయిందట, ఆమె మొత్తానికి కాళ్ళకి ఏదో తట్టి పడిపోయిందట. పడిపోయినటువంటి అమ్మాయిని ఇద్దరు చేతులు పట్టుకొని ఇద్దరు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి వెహికల్లో పడేసినారట. వెహికల్లో కూర్చోబెట్టినారట. అంటే వెహికల్ ఇట్లా ఎక్కమ్మా ఎక్కువ అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చిరట. ఇంత అరాచకమైందండి, ఇంత అరాచకమైంది. లీగల్గా ఆమెకు నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి అమ్మ మీరు పోలీస్ స్టేషన్కి రండి, మీరు ఈ వీడియో పెట్టినారు, మీరు ఈ తప్పు చేసినారు, మీరు స్టేషన్కి రండి, స్టేషన్కి వచ్చి సమాధానం ఇవ్వండి, లేకపోతే మీకు ఇగో 41 CRPC నోటీస్ ఇస్తున్నాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి లీగల్గా ఆమెను అరెస్ట్ చేయవచ్చు. కానీ ఇంత అరాచకమైందండి. రేవతి వాళ్ళ ఇంటికి పోలీసులు పోతారు, పోలీసులు పోయి 5:30 ప్రాంతంలో ఆమెను తీసుకొని వస్తారు. 100 మంది పోలీసులు, మళ్ళా ఇద్దరు మహిళా జర్నలిస్టులే, మళ్ళీ ఇద్దరు మహిళలే. ఇంత అరాచకం ఎందుకు? సరే, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ బీపులు వేయకుండా వీడియోలు బయట పబ్లిక్లో పెట్టడం కరెక్టే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమని మాట్లాడుతున్నాడు? గుడ్డలు ఊడదీసి తంతం, గుడ్డలు ఊడదీసి తంతం అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు గుడ్డలు ఊడదీస్తారు సార్? ఎవరు గుడ్డలు ఊడదీస్తారు సార్? సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టు పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు సార్. ఎవరినంటారు ఈ భాష? ఎవరినంటారు ఈ మాట? ఎవరినంటారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ కుటుంబ సభ్యులను అన్నారు, మీ కుటుంబ సభ్యులను తిట్టినందుకు మీకు బాధ అనిపించి ఇద్దరు జర్నలిస్టులను చెంచల్గూడ జైలుకు పంపించినారు. మరి మీరు అన్నారు కదా, గుడ్డలు ఊడదీసి తంతం, నేను తలుసుకుంటే బయట తిరగనియా. సార్, ఎవరు గుడ్డలు ఊడదీస్తారు సార్? ఎవరినంటారు సార్? మహిళా జర్నలిస్ట్ ఉన్నారు సార్, మహిళా జర్నలిస్ట్ ఉన్నారు, ఎవరిని అంటున్నారు మీరు? ఒకసారి మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు మహిళా జర్నలిస్టులు వాళ్ళు రికార్డు చేపిస్తున్నారు, ఒక జర్నలిస్ట్ పైన SC ST అట్రాసిటీ కేసు ఉన్నది, ఇంకొక జర్నలిస్టు ఆమె వీడియోలు ఆమె సోషల్ మీడియాలో పెట్టుకున్నది, ఆమె పార్టీకి సంబంధమైన వ్యక్తి, ఈ పార్టీకి అని చెప్పి చెప్తున్నారు కదా. బేసిక్గా ఎవరికైనా, నాకు కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుండి పైకి వచ్చిండు, జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి లెవెల్లో ఎదిగిండు. ఆయన లైఫ్ స్టోరీ అంటే ఇష్టము, ఆయన ఎదిగినటువంటి విధానం ఇష్టము. ఆయన నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, అన్ని పరంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. 20 సంవత్సరాలు తనకంటూ ఒక పొలిటికల్ మార్క్ని తెర ముందుకు తీసుకొచ్చిండు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. నాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేకపోవచ్చు, కానీ యాజ్ ఏ రేవంత్ రెడ్డి అనే పర్సన్ లెక్క నాకు ఇష్టం. ఎందుకంటే నేను ఆయన ఇన్స్పిరేషన్గానే ఫీల్ అవుతా. తర్వాత నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, నాకు జనసేన పార్టీ కూడా ఇష్టం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పైన ఇష్టం తగ్గిపోయింది, కానీ పవన్ కళ్యాణ్ మీద ఇష్టం ఉంటుంది. అట్లా ఒక్కొక్క జర్నలిస్ట్కి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్క జర్నలిస్ట్కి కేసీఆర్ అంటే ఇష్టం ఉంటారు, ఒక్కొక్క జర్నలిస్ట్కి కేటీఆర్ అంటే ఇష్టం ఉంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు. ఒక వ్యవహారం ఉంటుంది. అంత మాత్రాన ఒక జర్నలిస్టు ఆ పార్టీ
అంత మాత్రమే ఒక జర్నలిస్టు ఆ మనిషి ఈ మనిషి అని చెప్పి ముద్రేస్తారా? అంటే నేను ఏమంటున్నా, ఆ ఇద్దరు జర్నలిస్టులని నేను సపోర్ట్ చేస్తున్నా అనేటటువంటి పాయింట్ ఎక్కడ కూడా కాదు. ఆ జర్నలిస్టులు వితౌట్ బీప్స్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం అనేది కరెక్ట్గా అన్నటువంటి అంశం. కానీ మీరు ఏం చేయాలా? పిలిపియాలా, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేది ఉండే, లేకపోతే మీ దగ్గర ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి. యూట్యూబ్కి మెయిల్ చేయవచ్చు, లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయవచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వీడియో లేకుండా చేయొచ్చు, లేకపోతే ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కూడా పంపొచ్చు. కానీ ఏకంగా అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎక్కడున్నారో చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు, కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏంది? నోరు విప్పితే అరెస్టులు, నోరు విప్పితే అరెస్టులు, నోరు తెరిస్తే జైలుకు పోవడమే, నోరు తెరిస్తే అరెస్ట్ చేయడమే. వేరే ఆప్షన్ లేదు ఇక్కడ, వేరే ఆప్షనే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి డిజిటల్ జర్నలిస్టులను పట్టుకొని క్రిమినల్స్ అంటాడు, క్రిమినల్స్ అట. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఎవరు సార్ క్రిమినల్స్ అని చెప్పడానికి? మీరు ఎవరు క్రిమినల్స్ అని చెప్పడానికి? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఎవరు సార్ మీరు క్రిమినల్స్ అని మమ్మల్ని చెప్పడానికి? మీరు ఎవరు? అసలు ఎవరు మీరు? ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ అని అంటున్నారు కదా. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఓడిపోయింది. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు గెలిచినారు. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గద్దెనెక్కి కూర్చున్నది. ఎట్లా అంటారండి మీరు? ఎట్లా అంటారు? గుడ్డలు ఊడదీసే తంతం ఎవరిని అంటారు సార్? మీ భాష మంచిగా ఉందా? మీ భాష అద్భుతంగా ఉందా? మీరు ఏ భారీ బహిరంగ సభలో మాట్లాడినా కూడా మీ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి యూట్యూబ్ తమ్లైన్లకు 18+ అని పెట్టాలి. 18+ అని. అంత అద్భుతంగా మాట్లాడతారు మీరు. మీరు ఎన్ని బూతులు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎన్ని బూతులు మాట్లాడారు? పాయింట్లో తొండలిడుస్తామని మీరే చెప్పినారు. ఒక్కొక్కని పాయింట్లో తొండలిడుస్తాం, ఇది బూతు కాదా? ఇది బూతు కాదా? బిర్రల మీదకి వెళ్ళి కొడతాం, ఇది బూతు కాదా? ఒక్కొన్ని కూడా వదిలిపెట్టా, ఎవడరా మీరంతా ఏమనుకుంటుర్రా, వాడి కింద పెట్టుకోమను మైకు, ఇది బూతు కాదా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా బూతులు ఉన్నాయి. మీరు మల్లారెడ్డి గారు తిట్టుకునేది బూతులు కాదా సార్? మీరు మల్లారెడ్డి గారు తిట్టుకునే బూతులు కాదా? లుచ్చా లఫంగా అవి ఇవి అని మాట్లాడుకున్నారు కదా, ఇవి బూతులు కాదా? వీటి బూతులు అన్నరా? మీరు కేసీఆర్ని పట్టుకొని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని నానా రకాల బూతులు తెచ్చారు కదా, అవి బూతులు కాదా? అవి బూతులు కాదా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు బూతులు మాట్లాడితే కరెక్టు, అవతల బాధ వాళ్ళు చెప్పుకుంటే తప్పైపోయింది. అంటే అవతల బూతులు మాట్లాడాలని నేను అనట్లేదు, ఎవ్వరు బూతులు మాట్లాడొద్దు. కానీ ఆయన బాధ ఆయన మాట్లాడింది, చెప్పుకున్నాడు. కానీ ఆ విధంగా ఆయన మాట్లాడింది వాళ్ళు కూడా ప్రచారం చేయడం తప్పే, ఈ విషయంలో ఒప్పుకుంటాం అందరం. కానీ ఎట్లా ఎవరిని అంటుర్రు అనేది పెద్ద పర్టికులర్ పాయింట్ అర్థం కావట్లేదు, ఎవరిని అంటుర్రు అనేది. అంటే ఇప్పుడు నోరు తెరిస్తే అరెస్ట్ అన్నట్టే, వేరే ఆప్షన్ లేదు మన తాన. నోరు తెరిస్తే అరెస్టు, నోరు విప్పితే తీసుకుపోయి చెంచల్ కూడా చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలా. ఇప్పుడు దాదాపు ఇంకా 13 మంది పేర్లు లిస్టులో ఉన్నాయట. 13 మెంబర్స్ ఇదో చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. 13 మంది పేర్లు లిస్టులో ఉన్నాయి. ఇంకా ఈ 13 మందిని ఏ టైంలో అయినా తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు. దాంట్లో నా పేరు ఉండొచ్చు, ఇంకొకళ్ళ పేర్లు కూడా ఉండొచ్చు. ఎందుకు ఈ 13 మందిని టార్గెట్ చేస్తారు? ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. మాట్లాడొద్దు అంతే. మాట్లాడితే తీసుకుపోయి లోపటేయాలి, అంతే. అంటే ఏం భజన కొట్టానా కాంగ్రెస్కి? భజన కొట్టానా? చిరుదలు వాదించాలనా? కాంగ్రెస్కి ఏం చేయాలా? ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ అనే ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నారు? 6 గ్యారెంటీలు చెప్పారు, 6 గ్యారెంటీలలో అన్ని ఫెయిల్. ఒక మహిళలకు ఉచిత ప్రయాణం పక్కన పెడితే 2500 రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఫెయిల్, 200 యూనిట్ల ఉచిత కరెంట్కి సంబంధించిన విషయంలో ఫెయిల్, 4000 రూపాయల పెన్షన్ విషయంలో ఫెయిల్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉంది, కథ చాలా ఉంది. మరి ఏం చేసినారు మీరు? దాదాపు 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు 15 నెలల్లో. ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించినారు? ఏ శాఖకి ఎంత పైసలు ఖర్చు పెట్టినారు చెప్పండి ఒకసారి, ఒక లెక్కాపత్రం ఇవ్వండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ఒక్క లోగో తీసుకుపోయి పబ్లిక్ దగ్గర పెడితే పబ్లిక్ మిమ్మల్ని పొగడడం కంటే ఎక్కువ తిడుతున్నారు.
పబ్లిక్ మాటల కంటే ఎక్కువ బూతులు తిడుతున్నారు. మరి మేమేం చేయాలా? పబ్లిక్ సమస్యలేమో ప్రభుత్వానికి వినిపియాలా, చూపియాలా, ప్రభుత్వానికి తెలిపాలా. మరి వాళ్ళేమో బూతులు తిడుతుర్రు. అంటే ఇప్పుడు మేము పబ్లిక్ దగ్గరికి పోయి పబ్లిక్తో ఏమైనా బయటలు తీసుకున్నా మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్నట్టే. అంటే ఇప్పుడు ఏమున్నది, రేవంత్ రెడ్డి గారు ఒక మార్క్ సృష్టించుకున్నాడు. రేవంత్ రెడ్డి మార్క్ ఒక కొత్త చట్టం లెక్క. రేవంత్ రెడ్డి గారు కొత్త మార్క్ అన్నట్టు, ఒక మార్క్ చట్టం. ఆయనకైనా ఒక కొత్త మార్క్ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఆ మార్క్ ఏంది? ఎవ్వరు సోషల్ మీడియాలో మాట్లాడినా తీసుకుపోయి జైల్లో పెడతాం. ఏం మాట్లాడినా మేము పోయి వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చినా, లోగో పెట్టినా, జనాలకు ఏమైనా బాధ ఉంటే మేము పోయి మా మైకులు వాళ్ళ మూతికాడ పెట్టినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాట్లాడినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తారు అన్నట్టు. అంటే తెలంగాణ ప్రజల సమస్యలు బయటికి రావద్దు, తెలంగాణ ప్రజల బాధలు బయటికి రావద్దు, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు బయటికి రావద్దు, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు బయటికి రావద్దు, తెలంగాణ ప్రజలు వాళ్ళు కారుస్తున్నటువంటి కన్నీళ్లు బయటికి రావద్దు. అన్నీ లోపట్నే ఉండాలా. రేవంత్ రెడ్డి గారికి భజన చేయాలా. రేవంత్ రెడ్డి గారు ఊ అంటే ఊహు అంటే ఊహు అన్నట్టే. ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అని. ఇప్పుడు నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు, మేము తలుచుకుంటే సోషల్ మీడియా వాళ్ళు బయటికి రారు. ఏందండి, ఎందుకు బయటికి రారండి? మాట్లాడొద్దా? మాట్లాడితే తప్పు వచ్చిందా? మాట్లాడితే ఇబ్బంది అయిపోయిందా మీకు? ఇద్దరు మహిళా జర్నలిస్టులను తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఇష్టానుసారంగా ఎవరిని కొడతారు సార్? ఏం మాటలు అవి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఇప్పుడు నేనేమంటున్నా, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నది. మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే, మాలాంటి వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తే, మాలాంటి వాళ్ళు తప్పుడు మాట్లాడితే, మాలాంటి వాళ్ళు అన్పార్లమెంటరీ భాష మాట్లాడితే, బూతులు మాట్లాడితే, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, జడ్జిలు ఉన్నారు శిక్షించడానికి. మమ్మల్ని రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మరి మేమేం తప్పు చేసినాం, ఏం కథ అనేది కోర్టు చూస్తారు. కోర్టు చూసిన తర్వాత కోర్టులో నిజంగా నేను తప్పు చేస్తే నన్ను తీసుకుపోయి చెంచల్గూడ జైలునో చెర్లపల్లి జైలునో పెడతారు. నేను తప్పు చేయకపోతే మొత్తం రుజువు అయ్యేదాకా నన్ను రిమాండ్కి వేస్తారు. ఒక 14 రోజుల పాటు రిమాండ్. నేను తప్పు చేసినా లేదా అని రుజువు కావడానికి టైం పడుతుంది. నన్ను తీసుకుపోయి రిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టులు ఒక వీడియో పబ్లిక్ చేసినందుకు వాళ్ళని తీసుకుపోయి రిమాండ్లో పెట్టినారు. అంటే కోర్టు అయితే వాళ్ళని రిమాండ్లో పెట్టినారు కదా. మీరు వీడియో పెట్టడం తప్పు అనేటటువంటి ఒపీనియన్తో కోర్టు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అయిపోయింది. అయినా సరే అదే విషయాన్ని పదే 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 మాట్లాడుతూ, అంటే ఆ జర్నలిస్టులకు కుటుంబ సభ్యులు లేరా సార్? ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు కుటుంబ సభ్యులు లేరా? మీరు జర్నలిస్టులను గుడ్డలు ఊడదీసి తంతం ఏమనుకుంటురా మీరు, మీ కథేంద్ర అని చెప్తుంటే మాకు కుటుంబ సభ్యులు ఉండరా? మమ్మల్ని క్రిమినల్స్ అని చెప్తారు కదా సార్, మా కుటుంబ సభ్యులు లేరా? మా తల్లిదండ్రులు మమ్మల్ని అన్నారా? మీరేమో పబ్లిక్ కోసం మాట్లాడుతున్నారు, పబ్లిక్ కోసం పోరాటం చేస్తున్నారు, పబ్లిక్ కోసం ఫైట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని క్రిమినల్స్ అంటున్నాడు. ఏం చేస్తున్నారు మీరని చెప్పి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అడగరా? మమ్మల్ని క్వశ్చన్ చేయరా? మరి మేమెవరికి చెప్పుకోవాలా? ఇంకో వీడియో కూడా ఉన్నది. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాడు. విన్నారా? ఇగో ఒకసారి మళ్ళీ వినండి. లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాడు. తమాషా చేయొద్దు. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతాడట. మీరు ఎవరు సార్ కొట్టడానికి? హూ ఆర్ యూ? పోలీసులు ఉన్నారు, దాన్ని కొట్టడానికి పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, కథ ఉన్నది. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించడానికి రాజ్యాంగం ఉన్నది. మీరెవరు సార్? ఆయన అంటున్నాడు గుడ్డలు ఊడదీసి కొడతా. మీరెవరు సార్ కొట్టడానికి? మీకేం రైట్స్ ఉన్నాయి కొట్టడానికి? మీకేం అర్హత ఉన్నది మమ్మల్ని కొట్టడానికి? మీరేమంటారు? జర్నలిస్టు సంఘాలు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి,
జర్నలిస్టు సంఘాలు మాకు లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్టులో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు అట. అట్లంటే మా తెలంగాణ రాష్ట్రంలో చాలా జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయండి జర్నలిస్టు సంఘాలు, చాలా జర్నలిస్ట్ సంఘాలు. ఉద్యమ జర్నలిస్టు సంఘం అని చెప్పున్నది, తర్వాత శాటిలైట్ జర్నలిస్ట్ సంఘం అని ఉన్నది, పేపర్ జర్నలిస్ట్ సంఘం అని ఉన్నది, చాలా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి సార్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సార్ ఒక విషయం చెప్తా నేను, సరే కొంతమంది కోపం రావచ్చు, మా జర్నలిస్ట్ అన్నలకు కొంతమంది కోపం రావచ్చు సార్. బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుంటున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలను ఇబ్బంది పెడుతున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, భూములు కబ్జాలు పెడుతున్నప్పుడు, అన్ని స్కాములలో స్కీములు చేస్తున్నప్పుడు, ఆ రోజు జర్నలిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎంతమంది క్వశ్చన్ చేశారు సార్? శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఎన్ని చూపించారు సార్? శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది సార్ శాటిలైట్ ఛానల్. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి డప్పు కొడుతున్నారు సార్ శాటిలైట్ ఛానల్ వాళ్ళు. కానీ సోషల్ మీడియా కొట్లాడుతూ వచ్చింది సార్, సోషల్ మీడియా పోరాటం చేస్తూ వచ్చింది. మమ్మల్ని మీరు గుర్తించలేకపోవచ్చు, మాకు మీరు అగ్రిడేషన్ కార్డు ఇవ్వలేకపోవచ్చు, మీకు అనుకూలంగా ఉండేటటువంటి ఛానళ్ళకే మీరు అగ్రిడేషన్ కార్డు ఇచ్చుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు జర్నలిస్టులు అనుకోవచ్చు. కానీ ఒరిజినల్ ప్రజల కోసం మాట్లాడింది, ఒరిజినల్ ప్రజల కోసం పోరాటం చేసింది, ప్రజల కోసం కష్టపడ్డది మాలాంటి యూట్యూబ్ ఛానల్ సార్, మాలాంటి నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు సార్. బాధతో చెప్తున్నాం ఈ మాట, కోపంతో చెప్తున్నాం. మేము కొట్లాడినాం, మేము మాట్లాడినాం, మేము పోరాటం చేసినాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి పెడతా ఉన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఆ రౌండ్ టేబుల్ సమావేశం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం, మేమే ఆశ్చర్యపోతున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని నేను క్వశ్చన్ చేసినందుకు నేను బాత్రూమ్ కాడ టాయిలెట్ పోతా ఉంటే పోలీసులు వచ్చి నన్ను గొర్ర గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. మా తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళకి నిద్ర లేక పొద్దున వచ్చి మబ్బులో కూర్చొని పాపం ఆ చలిలో వణుకుతా ఉంటే ఆ బాధ నాకు తెలుసు సార్, ఆ బాధ నాకు తెలుసు. నేను పడ్డటువంటి బాధ. ఏ శాటిలైట్ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేసిరు సార్? ఏ శాటిలైట్ ఛానల్ వాళ్ళు కష్టపడ్డారు సార్ ప్రజల కోసం? జర్నలిస్టు సంఘాలు లిస్ట్ చేయాలంటారు కదా సార్, ఎట్లా ఇస్తారు సార్ జర్నలిస్టు సంఘాల లిస్టు? వాళ్ళు ఎట్లా క్లారిఫై చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టు వాళ్ళు మీకు ఇస్తారు, వాళ్ళేనా మరి జర్నలిస్టులు? మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి జర్నలిస్టే సార్, ప్రతి వ్యక్తి జర్నలిస్టే. జర్నలిజం చేసిన వాడే జర్నలిస్ట్ అంటే మేము ఒప్పుకోము. జర్నలిజం చేసేటటువంటి వ్యక్తే జర్నలిస్టు అంటే, అగ్రిడేషన్ ఉన్నటువంటి వ్యక్తే జర్నలిస్టు అంటే. నేను చాలా పాయింట్స్ చెప్తా సార్, మీకు చాలా పాయింట్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పొలిటికల్ సైన్స్ చేసినటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారా? మల్లారెడ్డి ఏం చదివింది సార్? మల్లారెడ్డి ఫేక్ సర్టిఫికేట్లు మేము చూడలేదా? మల్లారెడ్డి వెస్లీ కాలేజ్లో ఒకసారి చదువుతాడు, సికింద్రాబాద్ కాలేజ్లో ఒకసారి చదువుతాడు, మేము చూడలేదా సార్? మేము చూడలేదా? మల్లారెడ్డి చదువు మాకు తెలియదా? సవితా ఇంద్రారెడ్డి గారు చదువు మాకు తెలియదా? మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల చదువులు మాకు తెలియదా సార్? వాళ్ళందరూ పీజీలు, పిహెచ్డీలు చేసిందా? డిగ్రీ పట్టా ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళంతా, వాళ్ళు ఏం చదివారు సార్? మమ్మల్ని పరిపాలించేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకేమో 10వ తరగతి పాస్ కాకుండా మమ్మల్ని పరిపాలిస్తారు. ప్రజల కోసం కష్టపడి ప్రజలకు వాస్తవాలు చెప్తూ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకేమో మీకు జర్నలిజం కాలే, మీకు అగ్రిడేషన్ లేదు అని చెప్పి మమ్మల్ని అంటారా? ప్రజల కోసం పోరాటం చేసి మేము క్రిమినల్స్ అయిపోయినాం, ప్రజలను మోసం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి సార్? మిమ్మల్ని అంటే మీ ఎమ్మెల్యేలు, మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులు ఏమనాలి? ఎవరు మోసం చేయలే, ఎవరు అక్రమ డబ్బులు సంపాదించుకోలే, ఎవరు దందాలకు పాల్పడతలేరా? మిమ్మల్ని ఏమనాలి సార్? ఆరోపిస్తే చాలా వస్తాయండి రేవంత్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని అనేటటువంటి అర్హత లేదండి, అనే అర్హత లేదు. వాస్తవం ఉంటే వాస్తవాన్ని తెరపైకి తీసుకొస్తాం, అబద్ధం ఉంటే అబద్ధం అనేటటువంటి మాటని ముందుకు తీసుకొస్తాం. ఏ జర్నలిస్ట్ అయినా అంతేనండి. మహిళా జర్నలిస్టులు తప్పు చేసిరు ఒకే పదం మాట్లాడుతున్నారు. అసలు ఆ రైతు అక్కడికి ఎందుకు వచ్చిండు? ఆ రైతు మిమ్మల్ని ఆ విధంగా ఎందుకు తిట్టిండు? తిట్టడానికి గల కారణం ఏంది? ఎందుకు విమర్శించిండు? ఆ రైతు అంత బాధ ఏమున్నది ఆ రైతుకు? అది తెలుసుకోండి ఫస్ట్. ఆ రైతుకు అంత ఇబ్బంది ఎందుకైందో తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మైకు ప్రజల దగ్గర పెడితే ప్రజలు తిడుతురు సార్ మిమ్మల్ని. మీకు ఎట్లా చెప్పాలి తిడుతురు అని చెప్పి? మిమ్మల్ని విమర్శిస్తారు సార్. కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయి, ఏది పబ్లిక్ ఇచ్చినటువంటి వీడియోలు. ఆ వీడియోలు పబ్లిక్ చేయలేకపోతున్నాం సార్, మేము పబ్లిక్ చేయలేకపోతున్నాం. పబ్లిక్ చేయాలంటే మాకే భయం వేస్తున్నది సార్, పబ్లిక్ చేయాలంటే మాకు బాధ వేస్తున్నది. అయ్యో మన ముఖ్యమంత్రి ఇంట్లో తిడుతున్నారు ఏంది అని చెప్పి ఒక బాధ. పబ్లిక్ చేయలేకపోతున్నాం, చెయ్యాలనిపించట్లే మాకు. అంటే ఏంది ఈరోజు బాధ ఏంది? ఇప్పుడు ఏంది అసలు మీ బాధ ఏంది? ఇప్పుడు సోషల్ మీడియా వల్ల శాటిలైట్ ఛానల్కి రేటింగ్ తగ్గిపోతుందనే బాధనా?
లేకపోతే డిజిటల్ మీడియాలు వచ్చిన తర్వాత శాటిలైట్ ఛానల్కు పేరు ఉంటలేదు అనేటటువంటి బాధన, డిజిటల్ మీడియా వల్ల శాటిలైట్ ఛానల్కు వ్యూవర్షిప్ లేదనేటటువంటి బాధన, డిజిటల్ మీడియా వల్ల పేపర్లకు రేటింగ్ లేదనేటటువంటి బాధన, డిజిటల్ మీడియా వల్ల శాటిలైట్ ఛానల్కి రావాల్సినటువంటి యాడ్స్ వస్తలేవనేటటువంటి బాధన, డిజిటల్ మీడియా వల్ల పేపర్లకు యాడ్స్ హోర్డింగ్స్ వస్తలేవనేటటువంటి బాధన. ఏంది మీ బాధ? అసలు మీ బాధ ఏంటి? నిజాయితీగా ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళేమో క్రిమినల్స్ అయిపోయారు. క్రిమినల్స్ మేము, రేవంత్ రెడ్డి గారు చెప్తారు క్రిమినల్స్, గుడ్డలు ఊడదీసి తంత అంటాడు. ఎవరు సార్ మీరు తనడానికి? ఎవరు మీరు? మీరు ఎట్లా తంతారు సార్? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు సార్. మీరు కూడా పార్లమెంట్ భాషలో మాట్లాడాలి సార్, అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడకూడదు, మాట్లాడొద్దు మీరు కూడా సార్. రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడితే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుండి ఈరోజు మార్చి 21వ తారీఖు 2025 దాకా మీరు మాట్లాడినటువంటి బూతుల లిస్టు చూస్తే చాటభారతం ఉంటుంది సార్, చాటభారతం ఉంటుంది లిస్టు. అట్లని ఆ రైతు తిట్టినటువంటి బూతులను నేను సమర్థిస్తలేను, ఆ రైతు తిట్టినటువంటి బూతులు కరెక్ట్ అని నేను చెప్తలేను. ఆయన ఏదో ఏ బాధలో తిట్టిండో, ఏ కోపంలో తిట్టిండు. తిట్టినటువంటి వీడియోని ఇద్దరు జర్నలిస్టు సో తెలుసో తెలియకనో ప్రచారం చేసినారు. ప్రచారం మీన్ సోషల్ మీడియాలో పెట్టినారు. సరే వీళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది సెకండరీ. కానీ చాలా బాధాకరమైనటువంటి అంశం, ఇద్దరు జర్నలిస్టులు తీసుకుపోయి జైల్లో. అంటే ఏం సార్, ఏం సంస్కృతి సార్? సార్ మాట్లాడితే తీసుకుపోయి జైల్లో పెట్టడం ఏంటి సార్? వాళ్ళు తిట్టిపోయలేదు సార్, వాళ్ళు మాట్లాడలేదు. తన్వి యాదవ్ అనేటటువంటి అమ్మాయి ఆమె తిట్టలేదు సార్ బూతులు, ఆమె మాట్లాడలేదు. రేవతి గారు బూతులు తిట్టలేదు సార్, ఆమె మాట్లాడలేదు సార్. పోనీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు తన్వి యాదవ్ అనేటటువంటి అమ్మాయి ఆ ఛానల్లో పనిచేస్తున్నది, ఆమె రిపోర్టర్. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరిని చేయాలి సార్? ఒక సీఈఓని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె ఛానల్ ఓనరు రేవతి గారు, ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినారు అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు జర్నలిస్ట్ తనవి తీసుకుపోయి వీడియో ఛానల్లో ఇస్తుంది, ఆ ఛానల్లో ఎడిటర్ చూసుకోవాలి, ఆ ఎడిటరు ఆ వీడియో ఎడిటింగ్ చూసుకోవాలా, బీప్స్ ఆయన చూసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి సీఈఓ ఆ వీడియో చూడాలా, చూసి పబ్లిక్ చేయాలా వద్దా అనేది సీఈఓకి తెలుస్తుంది. జర్నలిస్ట్కి ఏం తెలుస్తుంది సార్? ఆమెకు శాలరీ ఇస్తారు, ఆమె పనిచేస్తుంది. ఆ రిపోర్టర్ని ఎక్కడికి పంపిస్తే ఆమె అక్కడికి పోవాల్సినటువంటి బాధ్యత ఆ అమ్మాయి పైన ఉంటుంది. పాపం ఏమి తెలియనటువంటి అమ్మాయిని రాజకీయంగా ఆమెను బలిపశువుని చేసినారు. రాజకీయంగా మీ పాలిటిక్స్ కోసం మీరు రాజకీయాలలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు. అమ్మాయికి ఏం తెలుసా సార్? ఏం తెలుసు సార్ అమ్మాయికి? ఆమె రిపోర్టర్ సార్, ఆమె జర్నలిస్టు. ఆమెను ఎక్కడికి పంపిస్తే ఆమె అక్కడికి పోతుంది. ఒక వీడియో చిత్రీకరించి ఆ వీడియోని ఆఫీస్లో ఇచ్చేటటువంటి బాధ్యత అమ్మాయి తీసుకుంటుంది. మీ రాజకీయాలకు ఆ అమ్మాయిని అనవసరంగా ఇబ్బంది పెట్టినారు సార్. జైలు పోతే ఎట్లుంటుందో మాకు తెలుసు సార్, ఎంత డిప్రెషన్ ఉంటుందో మాకు తెలుసు, ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. ఇప్పుడు ఏముంది సార్, ఇద్దరు జర్నలిస్టులను జైల్లో పెట్టిరు, మళ్ళీ బయటకు వచ్చిర్రు. వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ పోతాం జైలుకు పబ్లిక్ కోసం పోరాటం చేసి, మళ్ళీ పబ్లిక్ కోసం కొట్లాడి, మా అంటే ఇంకో కేసు అవుతుంది అనేటటువంటి బలమైనటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఒక వ్యక్తిని మీరే బలంగా చేస్తున్నారు. అందుకే నేను మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్తున్నా, దయచేసి మేడం ఒకసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక కన్నేసి ఉంచండి. మరి మా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడడానికి బలమైన కారణం ఏందనేది అర్థమైతలేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఎందుకో అర్థమైతలేదు. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఏందో అర్థమైతలేదు. ఏంది సార్, గుడ్డలుడు తీసి తంత ఇవ్వండి బయటికి రానియను, ఏంది సార్ ఈ భాష? ఏంది సార్ ఈ భాష? ఎందుకు సార్ ఈ భాష? ఎందుకు వాడుతున్నారు ఈ భాష సార్? మహిళా జర్నలిస్టులు ఉన్నారు సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. సార్ మీరు ఎవరిని తిడుతున్నారు సార్? అసలు పురుషులను తిడుతుర్రా, మహిళలను తిడుతుర్రా, అందరినీ కలిపి తిడుతుర్రా? ఎందుకు సార్ ఈ భాష? జర్నలిస్టులు జైల్లో ఉన్నారు, మీరేమో అసెంబ్లీలో తిడుతున్నారు. ఎవరిని తిడుతున్నారు సార్? సార్ ఆడబిడ్డలు సార్ పాపం. నేను మాట్లాడితే మీకు బాధ అనిపించవచ్చు, నేను మాట్లాడుతుంటే కొంతమంది తిరుపతి అని అట్లా మాట్లాడుతుందో అని మీకు అనిపించవచ్చు సార్. సార్ నాకు అక్క చెల్లెలు లేరు సార్, నాకు కూడా ఉంటుంది బాధ సార్. మీ సతీమణిని నేను అక్క అనుకుంటా సార్, మీ పిల్లలని నేను అక్క అనుకుంటా సార్, నాకు అక్క చెల్లెలు లేరు సార్. మహిళలందరినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందండి. మా కుటుంబ సభ్యులను తిట్టిరు అని చెప్పి ఈరోజు మీరు తిడుతున్నారు కదా సార్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు తిడుతున్నారు కదా. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది సార్? మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మీరు కూడా తిడుతున్నారు కదా సార్. సరే మీరు ఆవేశంలో మాట్లాడినారు, బాధలో మాట్లాడినారు, మీకు ఆ రైతు మాట్లాడినటువంటి మాటలు నచ్చక మాట్లాడారు కావచ్చు. విచారణ చేయాల్సింది ఉండే, అసలు ఎందుకు ఆ మాట్లాడండి ఆ రైతు అట్లా మాట్లాడడానికి కారణం ఏంది, అసలు ఏం జరిగింది అనేది మీరు కొంచెం తెలుసుకోవాల్సింది ఉంటుండే. లేకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర.
ఆ ఆప్షన్స్ యూజ్ చేయాల్సింది ఉంటుండే. సోషల్ మీడియాని నియంత్రించడమో, లేకపోతే ఇలాంటి బూతులు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే ఆ వీడియోని డిలీట్ చేపియడమో, ఇంకోటి చేసి ఉంటే బాగుంటుండే కదా సార్. సో చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇది. ఏమైనా దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, మాట్లాడేటటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, ఆ బాధ్యత, ఆ అర్హత ఉన్నది. లేదు మేము సోషల్ మీడియాని నియంత్రిస్తాం, కొత్త చట్టాలు పట్టుకొస్తాం, ఎవరెవరు ఓవర్ యాక్షన్ మాట్లాడుతారో వాళ్ళని బంద్ చేపిస్తాం, ఇంకోటి అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బాధ్యత తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాం, కొట్లాడతాం. సార్ ఒక విషయం మీకు చెప్తా. సరే, ఎవరు నెగిటివ్ అనుకున్నా పాజిటివ్ అనుకున్నా, తన్వి యాదవ్ అనేటటువంటి అమ్మాయి నా దగ్గర కూడా దాదాపు ఒక 2-3 డేస్ ఫ్రీలాన్సింగ్గా పనిచేసింది. ఆ అమ్మాయి చేసేటటువంటి పని నాకు తెలుసు. సరే, ఒక చిన్న వీడియో ఏదో మిస్టేక్ అయింది, ఏదో ఆమె చిత్రీకరించినటువంటి వీడియో ఆఫీస్కి వెళ్ళింది, ఆమెకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఎంత రిస్క్ తీసుకుంటుందో మాకు తెలుసు సార్. మేము జయశంకర్ భూపాలపల్లి అటు పోయినటువంటి నేపథ్యంలో అమ్మాయి మహిళలకు 2,500 రూపాయలు వస్తున్నాయా, మహిళలకు రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వస్తున్నాయా అని చెప్పి తెలుసుకోవడానికి అమ్మాయి పొలంలోకి పోయింది సార్. పొలంలోకి ఒడ్డులు ఎక్కుతూ ఆమె కాళ్ళకు చెప్పులు ఇడిచిపెట్టి మైక్ పట్టుకొని వెనక కెమెరామెన్ని తీసుకొని పొలంలోకి పోయింది సార్. పొలంలో మహిళలతో మాట్లాడింది. ఆ వీడియో మా ఛానల్లో ఉంటుంది. ఆమె చాలా కష్టపడ్డది, మేము చూసినాం కదా. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అమ్మాయిని చూసినాం కదా. అమ్మాయి ఎంత కష్టపడుతుంది, అమ్మాయి ఏం పని చేస్తారో మాకు తెలుసు కదా. సో ఈరోజు అమ్మాయిని బీఆర్ఎస్ పార్టీ మనిషి అంటే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సార్. కొంతమందికి ఇష్టం ఉంటారు, కేసీఆర్ అంటే ఇష్టం ఉంటారు, కేటీఆర్ అంటే ఇష్టం ఉంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు. అంతెందుకండి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ఉంటూ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు లేరా మన దగ్గర? ఎమ్మెల్సీ తీర్మానం వలన మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్లో ఉంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు, ప్రతిపక్షాన్ని కూడా క్వశ్చన్ చేసిండు కదా. ఒక ఎమ్మెల్సీ క్వశ్చన్ చేసిండు, మీకు నచ్చలేదు సస్పెండ్ చేసిర్రు సార్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. అట్లానే ఆ అమ్మాయి కాంగ్రెస్ని రోజు తిట్టలే కదా, అట్లనే అమ్మాయి కాంగ్రెస్ని రోజు విమర్శించలే కదా. పబ్లిక్ బైట్స్ తీసుకొని ఆ పబ్లిక్ బైట్స్ని కాస్త మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఒక వీడియో విపరీతంగా, సరే ఆ రైతు తిట్టడానికి ఏం కారణమో ఏందో ఆ వీడియో పబ్లిక్ అయింది. బాధాకరమైన విషయం, ఆ వీడియో పబ్లిక్ అవడం అనేది బాధాకరమైన విషయం. అట్లా తిట్టకూడదు ఒక ముఖ్యమంత్రిని కాదు, ఎవరిని కూడా అట్లా వ్యక్తిగతంగా తిట్టకూడదు. తిట్టినటువంటి వీడియోని పబ్లిక్ చేయడం కూడా తప్పే. కానీ ఈ విధంగా మహిళలను అరెస్ట్ చేస్తాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, తీసుకుపోయి జైల్లో పెడతాం అనేటటువంటి ఈ సంస్కృతిని మాత్రం ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడేటటువంటి బాధ్యత, మాట్లాడేటటువంటి ఆ ఆప్షన్ మన దగ్గర ఉంటుంది, మాట్లాడుతాం. కానీ బూతులను ఎక్కడ కూడా ప్రోత్సహించాం. బూతులు అనేటటువంటి సంస్కృతి వద్దు మన దగ్గర. నిజాయితీగా మాట్లాడదాం, నిఖార్సుగా మాట్లాడదాం, పబ్లిక్ కోసం పనిచేద్దాం, అంతే తప్ప బూతులు అనేది వద్దు. అట్లనే ఈ పార్టీ ఛానల్ ఆ పార్టీ ఛానల్ అంటూ కూడా చెప్తున్నాను. ఎస్, బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఛానళ్ళు పెట్టించింది, కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఛానల్స్ పెట్టించింది. కాంగ్రెస్ పార్టీకి భజన కొట్టేటటువంటి ఛానల్స్ కూడా మన తెలంగాణలో ఉన్నాయి. బీజేపీకి సపోర్ట్ చేసేటటువంటి ఛానల్ కూడా ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, డిజిటల్ మీడియాలు కూడా ఉన్నాయి. సరే, యూట్యూబ్ నడపడం ఎంత కష్టం అనేది మా అందరికి తెలుసు. యూట్యూబ్ నడపడం ఎంత కష్టమో, రెవెన్యూ అంటే 50,000, 40,000, 30,000 వస్తాయి, అంతకు మించి రావు. అదంతా కూడా మనకు జగమెరిగినటువంటి సత్యమే, అందరికి తెలుసు. ఆఫీస్ రెంట్లకు, కార్ రెంట్లకు, ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి ఇంకోటి చాలా పైసలు ఖర్చు అవుతాయి. అవన్నీ కూడా తెలిసినటువంటి వ్యవహారమే. కానీ నోరు విప్పితే అరెస్ట్ చేస్తాం, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం అనేటటువంటి సంప్రదాయం ఇప్పుడు బంద్ చేసుకోవాలి. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఎస్, రేవంత్ రెడ్డి సూపర్ అంటాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నియంత్రించడంలో రేవంత్ రెడ్డి గారు సూపర్ సక్సెస్, సూపర్ అంటాం. మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో సూపర్ అంటాం. రైతు రుణమాఫీ దాదాపు 70% చేసిండు, సూపర్ అంటాం. ఈ రైతు భరోసా 3 ఎకరాల్లోపు అందరికీ ఇచ్చేసిండు, సూపర్ అంటాం. మిగతా వాటికి సూపర్ అనం కదా, ఉన్నటువంటి వాస్తవాన్ని సూపర్ అంటాం. తప్పులు చేస్తే రేవంత్ రెడ్డి గారు అట్లయితే చేస్తారని అని చెప్తాం. దాంట్లో ఏముందండి? క్వశ్చన్ చేయడం మన బాధ్యత. అట్లనే ఈ అరెస్టులది పర్వం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అరెస్టులు చేయడం బంద్ చేసుకోవాలి. ఇంకా 13 మంది పేర్లు ఉన్నాయి అట్లా లిస్టులో. ఈ 13 మంది పేర్లను కూడా మరి వీళ్ళు అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది. మరి ఏందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే ఏంది, సో మొత్తానికైతే నోరు విప్పితే అరెస్ట్ అనేటటువంటి ఒక కొత్త అంశాన్ని రేవంత్ రెడ్డి గారు తెర ముందుకు తీసుకొస్తున్నారంటే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత మాలాంటి వాళ్ళు చూపియొద్దనో, లేకపోతే 2-3 జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారనేటటువంటి ఒపీనియన్తో అరెస్ట్ చేస్తున్నారు. కానీ సార్, మీరు ఎంత అణిచివేతకు గురి చేస్తే అంత పైకి లేస్తాం, మీరు ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తాం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కేసీఆర్ కూడా తీర్మానం వల్ల నన్ను 100 రోజులు జైల్లో పెట్టిండు, రాగా నన్ను 14 రోజులు జైల్లో పెట్టిండు, నాలాంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, నాలాంటి వాళ్ళ పైన కేసులు పెట్టిండు.
నానా రకాలుగా వేధించిండు, హింసించిండు, కార్ల పైన దాడులు చేపించిండు, పోలీస్ స్టేషన్లలో మన కూసోబెట్టిండు, హౌస్ అరెస్ట్ చేసిరు, స్టేషన్ అరెస్ట్ చేసిరు, అన్ని అరెస్ట్ చేసిరు సార్. ఎక్కడ భయపడలే. పబ్లిక్ కోసం మాట్లాడుతూ వస్తున్నాం సార్. సార్ అట్లా అనాలంటే ఒక విషయం నేను మీకు చెప్తా. గాంధీ భవన్లో ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాంధీ భవన్లో వస్తున్నటువంటి ప్రజలు కూడా కేసీఆర్ని పొల్లు తెచ్చిరు, పొట్టు తెచ్చిరు, గద్ద ముక్కు కూడా అట్లా ఇట్లా అని తెచ్చిరు. ఆ రోజు కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే కూడా అరెస్ట్ చేస్తుంటే లోపల పెడుతుండే. సరే ఆయన చేసిందని వీళ్ళు చేయాలనేది అట్లేం కాదు, కానీ చెప్తున్నా, క్యాజువల్గా చెప్తున్నా, అట్లుంటుండే అని చెప్తున్నా. సరే ఏది ఏమైనా కూడా ఇక మాట్లాడితే అయితే అరెస్టులు ఉన్నాయి కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు ఎంత చేసినా కూడా మేమైతే 100% వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. భాజపా పార్లమెంటరీ భాషలో, రాజ్యాంగమైనటువంటి భాషలోనే మాట్లాడతాం, రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోతాం, ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించం, అన్పార్లమెంటరీ భాష వాడము. కానీ మీరు ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత అందరూ తగ్గుతారు, ఎవరు మాట్లాడరు, ఇక కథం అందరూ మమ్మల్ని చూసి భయపడతారు అనుకోవడం పొరపాటు. తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయండి ఎట్టి పరిస్థితుల్లో భయపడం, దాంట్లో మీరు ఆప్షనే లేదు. ఇప్పుడు అంత ఎందుకండి? మీరు రైతు భరోసా అందరికీ ఇస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు రుణమాఫీ అందరికీ చేస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అందరికీ ఇస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు 420 హామీలు అందరికీ ఇస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? నిరుద్యోగ వృత్తి ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, కాలేజీలు, స్కూళ్ళు, రోడ్లు కట్టిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడడం కదా. మీరు చేయక మాట్లాడుతున్నాం, మీకు చేసుడు రాక మాట్లాడుతున్నాం, తప్పులు చేస్తారు కాబట్టి మాట్లాడుతున్నాం. పబ్లిక్ కూడా మిమ్మల్ని ఎందుకు తిరుగుతారు? మంచి పనులు చేస్తే పబ్లిక్ ఏమైనా అవసరమా తిట్టడానికి? లోపాలు ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నారు, వాళ్ళ కోపం వచ్చి. సో మాత్రం మాట్లాడితే మాత్రం అరెస్ట్లే, వేరే ఆప్షన్ లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెర ముందుకు తీసుకొస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.